జరిగిన చర్చలో మిథున్ రెడ్డి పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు ఈనాడు మీదన. మార్గదర్శి ఇష్యూస్ ఇవన్నీ గెలికాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు నుంచి సీరియల్ బిగిన్ అయింది అటాక్. ఆ రోజు నుంచి రోజు అటాక్ బిగిన్ అయింది అనమాట మళ్ళీ. అట్లా ఒకటి సార్ కేసులు నమోదు చేసి అంతవరకు ఆపుతారా, లేదంటే అరెస్ట్ వెళ్ళే అవకాశం వరకు ఉంటుంది? మద్యం తినేశాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మైనింగ్ తినేశాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మదనపల్లె ఫైల్స్ తగలబెట్టేశాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఇది ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేసేయచ్చు కదా, చేస్తే జనం కూడా చూస్తారు కదా ఏం జరుగుతుంది అనేది. బేసిక్గా అంటే పెద్దిరెడ్డిని టచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బెదురుతారనా? రాజకీయ కుట్ర ఒక కాదు, వాళ్ళంతటా వాళ్ళకి. ఇప్పుడు ఎలాగంటే విజయసాయి రెడ్డి రోజు ఆ పేపర్లో తిట్టించుకుని విరక్తి పొంది, అంటే ఈ తిట్టించుకునేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే జగన్ నుండి ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, సింపతినో లేకపోతే ఇంకేదో చేసేయాలన్నది. ప్రతిపక్షంలో ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక విరక్తిని తెప్పిస్తారు. చూడు మనమేమో రోజు తిట్లు తింటున్నాం, ఆయన కోసం మనకేం ఈ కర్మ, మనం సైలెంట్ అయిపోతే పోలేదా అనేటటువంటిది. ఇది సజ్జలదైంది. వైవి సుబ్బారెడ్డి మాట్లాడట్లా, విజయసాయి రెడ్డి మాట్లాడట్లా, ఇప్పుడు కొడాల నాని ఏదో పేరు నాని మాట్లాడట్లా, కొడాల నాని మాట్లాడట్లా. తర్వాత అంటే ఇవాళ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వరాలైన ప్రతి ఒక్కళ్ళని కంట్రోల్లో పెట్టేశారు ఇట్లా కేసులు బెదరేసి. అంబటి రాంబాబు ఒక్కడిని, ఆయనకు కూడా వాళ్ళ తమ్ముడిని దెబ్బేశారు ఆల్రెడీ, మురళీకృష్ణని. కానీ ఈయనది